హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రెగ్యులర్‌గా చేసుకునే చట్నీలో బొంబాయి చట్నీ అంటారు కదా! అదే శనగపిండి చట్నీని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, బంగాళాదుంపను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బంగాళాదుంప ముక్కలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పుని వేసి బాగా వేగించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత చివరిలో టమాటాలను వేసి పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ కారం వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు, బంగాళాదుంపలు ఇప్పుడే ఉడికిపోవాలండి. అలా మగ్గించుకోవాలి. శనగపిండిని నీటిలో కలుపుకోవాలండి ముద్దలు లేకుండా. తాలింపులో ఈ శనగపిండి అంతటిని కూడా వేసుకోవాలండి. నీటిలో కలుపుకున్నాం కదా, ఆ శనగపిండి అంతటిని వేసేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది.